అదే విష్ణువు కాబట్టే మధుసూదనుడు కాడు. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. త్రివిక్రముడు ఆయనే, వామనుడు ఆయనే. వామనావతార కథ. 3 అడుగుల నేల కోసం 3 అడుగుల బ్రాహ్మణ కుమారుల్లో వచ్చాడు. బలిచక్రవర్తి దగ్గర నుంచున్నాడు. ఏం కావాలండి, మీకు ఏం కావాలో అది ఇస్తాను అంటే, నాకేం వద్దయ్యా, కేవలం 3 అడుగుల నేల చాలు దానమీయమన్నాడు. బలిచక్రవర్తికి అహంకారం వచ్చింది. సాత్విక అహంకారం అంటారు దీన్ని. అహంకారం 3 రకాలుగా ఉంటుంది. సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం. బండబూతులు మాట్లాడడం, తొడగొట్టి మాట్లాడడం, నానా గొడవ చేయడం, వీధుల్లో తాగేసి మాట్లాడడం, ఇదంతా తామసాహంకారం. రాజసాహంకారం అంటే రాజకీయాల్లో ఉంటుందండి. అలాగే దానంలో కూడా ఒక్కోసారి ఉంటుందండి. ఒక్కోడు దానం ఇయ్యడు, కానీ వాడి దగ్గరికి వెళ్ళి పక్క వీధిలో రెడ్డి గారు ఇచ్చారండి బాబు అంటే, ఆయన ఇచ్చాడా, మనం ఇవ్వకపోతే అలాగా, ఆయన ఎంత ఇచ్చాడు, 10,000, నేను 15,000 ఇస్తా అంటాడు. అదే రాజసాహంకారం. ఆయన ఇవ్వకపోతే ఈయన ఇవ్వడం. అందుకే కార్యకర్తలు చాలా తెలివిగా ఆయన ఇచ్చిన విషయం వీళ్ళకి చెప్తారు. వీడు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టి ఇచ్చాడు, ఆయనకంటే ఎక్కువ పేరు కోసం. ఇది రాజసాహంకారం. దాని ఫలితాలు దానికి ఉంటాయి, వదిలేయండి. సాత్విక అహంకారం అంటే అది కాదు. మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు, ధీరంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. కానీ లోపల ఉండే భావన ఏమిటంటే, నేను చేయకపోతే ఏముంది అసలు, ఇది మొత్తం ఈ ఊళ్ళో ఎవరికైనా భక్తి, జ్ఞానమా, వల్లకాడ, వశనపురమా, మనం లేకపోతే, ఈ మాట పైకి అంటాం, మళ్ళీ ఎవరన్నా అంటే మాత్రం మనదేం లేదండి అంటాడు, కానీ లోపల అంతా ఉంది. ఇదే సాత్విక అహంకారం. బలిచక్రవర్తికి అది ఉంది. అందుకే ఆయన 3 అడుగుల నేల అడగగానే, ఏమిటండి 3 అడుగుల నేల, నాకు అవమానం, హాయిగా ఏం కావాలో తీసుకోండి. వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో, హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో, కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో, ధరణీ ఖండము కాక ఏమడిగదు ధాత్రీ సురేంద్రోత్తమ. నీకు బట్టలు కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ మామూలేనండి. పోనీ బ్రహ్మచారి కుర్రాడు అడగచ్చు, అవి పర్వాలా. హరులో గుర్రాలు కావాలా, రత్నములో రత్నాలు కావాలా, రథంబులో రథాలు కావాలా, కరులో ఏనుగులు కావాలా. ఏనుగులు గుర్రాలు 3 అడుగుల కుర్రాడు ఏం చేసుకుంటాడండి? ఈయన ఏమైనా జ్ఞానం ఉందా అసలు? దేశాన్ని పరిపాలించేవాడు మాట్లాడే మాటేనా ఇది? 3 అడుగులు 7 ఏళ్ల వయస్సున్న బ్రాహ్మణ అబ్బాయి నీ దగ్గరికి వచ్చి చదువుకునే విద్యార్థి, నాకు దానం ఇయ్యవయ్యా అంటే, ఓ పలక ఇచ్చుకో, ఓ బలపం ఇచ్చుకో, ఓ పంచె 2 జతల బట్టలు ఇచ్చుకో, లేదా మధ్యాహ్న భోజనం పెట్టుకో, అందులో కోడిగుడ్డు కూడా ఇచ్చుకో కావాలంటే. ఇవన్నీ మానేసి వాడికి ఏం కావాలో చూడడం మానేసి, నీకు ఏనుగులు కావాలా, ఏనుగు తొక్కితే వాడు పనికొస్తాడా? నీకు గుర్రాలు కావాలా, గుర్రం ఎక్కితే పనికొస్తాడా? గుర్రం ఎక్కడం అంటే వేరే అర్థం కూడా ఉంది. గుర్రం ఎక్కితే పనికొస్తాడా? అంతేకాదు, కన్యలో అమ్మాయిలు కావాలి. ఇదేంటి అమ్మాయిలను ఇస్తావా? వాడు చెడిపోవడం, చదువుకునేవాడికి అమ్మాయిలను ఇస్తే ఏమిటా మాటలు? దీన్నే అహంకారం అంటారు. ఇంకా అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ధరణీ ఖండమో, నేను చాలా పౌరుషవంతుణ్ణి, అవసరమైతే చెప్పు, నా రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా, నీకు ప్రజలు పనిగట్టుకుని నువ్వు పెద్ద వంశంలో పుట్టావు కదా అని నీకు రాజ్యాధికారం ఇస్తే, దీన్ని తీసుకెళ్ళి మొత్తం 7 ఏళ్ల కుర్రాడికి అప్పగిస్తావా? వాడు గోడికాయల్లో పెట్టేస్తే దీని ఆటలో. ఇదండి కనిపించిన అహంకారం. బలిచక్రవర్తిని భక్తుడు అనొద్దు, సాత్విక అహంకారం కలిగిన వాడు. ఆ అహంకారం ఎక్కడుంటుందండి? మీరు ఆలోచించండి. అహంకారమేనా, అభిమానమేనా, అన్ని భావాలు కూడా మన మనస్సులో ఉంటాయి, మెదడులో ఉంటాయి. మెదడు ఎక్కడుందండి? బలిచక్రవర్తికి శిరస్సులో ఉంది. అందుకని ఆయనకి అక్కడే పాదం పెట్టాడు. ఆ అహంకారం పోవడం కోసం భగవత్పాద స్పర్శ కలగగానే ఆ అహంకారం పోయింది. మనకి ఎవరికైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే ఆయన పాదం పెట్టడు, వాడు పెడితే మోకాల మీద పెడతాడు. ఎందుకంటే మన మెదళ్ళు అక్కడే ఉంటాయి. మరి మెదడులోనే కదా అహంకారం ఉండేది, అందుకే మెదడు మీద పెట్టాలి. మెదడు ఇక్కడ ఉంది కాబట్టి వాడికి అక్కడ పెట్టాడు, మనకి ఇక్కడ పెడతాడు. కథ అర్థం కాని వాడు ఏమంటాడు? కమ్యూనిస్ట్ అయితేనో, అబ్బబ్బే బలిచక్రవర్తి ఏమో రాక్షసుల రాజ్యం అండి, దాక్షిణాత్య ప్రజలండి, విష్ణుమూర్తి ఏమో ఉత్తరాది వాడండి, ఆయన వచ్చి ఈయన కిందకి తొక్కేసాడండి, అంత తొక్కేస్తే తొక్కివేయబడేవాడా బలి? అజ్ఞానం లేకుండా మాట్లాడటం. కథ వెనకాల ఉండే తాత్వికత అర్థం చేసుకోవాలి. భాగవతం పురాణం, పురాణ కథలన్నీ కూడా వేదాలలో ఉండే విశేషాలను అర్థం చేయడం కోసం రూపకల్పన చేసి మనకు అందించారు. కానీ అవన్నీ మొత్తం చారిత్రకంగా పక్కాగా ఓ చోట జరిగిపోయాయని విచిత్రపు వాదనలు చేయకూడదు, మూర్ఖత్వం అంటారు దాన్ని. ఆ కథ తత్వం గ్రహించుకో, విషయం వదిలేసి అంతే. ఇంకా గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది, బలిచక్రవర్తి కథ ఎక్కడ జరిగింది అని పారిపోయి అక్కడ నువ్వు పువ్వు ఆకు పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు. ఇక్కడ కథ తెలుసుకో. మన మనస్సులో అహంకారం ఉంటుంది, సాత్విక అహంకారం కూడా ఉంటుంది. మంచివాళ్ళమే, కానీ నా అంత మంచివాళ్ళు లేరు, అది ఉంటుంది. నా అంత మంచివాళ్ళు లేరు, నన్ను అందరూ మంచివాళ్ళు అంటూ ఉంటారు. ఇంత అహంకారం ఏది చెప్పడం అంటే, ఎవరైనా ఒకళ్ళు అనకపోతే ఆవిడ కోపం వచ్చేస్తుంది వెంటనే. ఇంకా
అలాగ బలిచక్రవర్తికి అహంకారం ఉంటే దాన్ని పోగొట్టడం కోసం వామనుడు ఏమయ్యాడు? త్రివిక్రముడయ్యాడు. ఆ త్రివిక్రముడై ఆయన అందించిన సారాంశం ఏమిటండి? వామనక త్రివిక్రమక. వామనుడు అంటే 3 అడుగులు నేడగడం కాదమ్మా, మనిషి కూడా 3 అడుగులే ఉన్నాడు, ఇంతెత్తే ఉన్నాడు. సరిగ్గా దాని ఉద్దేశం ఏమిటండి? ఆయనే చెబుతాడు స్పష్టంగా, ఒంటివాడ నాకు ఒండు 2 అడుగుల మేర చాలు, సొమ్ము మేర వల్ల కొర్కదీర బ్రహ్మకు కటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. నేను ఒక్క చిన్న కుర్రాన్నయ్యా, నాకేదో ధరణీఖండం అంటావు, ఏనుగులు అంటావు, గుర్రాలు అంటావు, గాడిదలు అంటావు, నాకెందుకయ్యా అవన్నీ పని లేక 3 అడుగుల నేల ఇవయ్యా చాలన్నాడు. ఎందుకని? 3 అడుగుల నేల సరిగ్గా మీరు కొలిచి చూసుకోండి. మీ ఇంట్లో మీరు పూజకి కానీ, జపానికి కానీ, పారాయణకి కానీ, ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు సరిగ్గా మీ చుట్టూ ఉన్న నేల మీరు కొలిచి చూసుకోండి. 3 అడుగులే ఉంటుంది. 2 అడుగులు తక్కువ, 4 అడుగులు ఎక్కువ. ఆ 3 అడుగుల నేలలో మనం కూర్చుని సరిగ్గా స్తోత్రం చదివితే, సరిగ్గా పారాయణ చేస్తే, సరిగ్గా జపం చేస్తే, సరిగ్గా ధ్యానం చేస్తే గుహాయాం అంతర్గుహలో హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం. అందుకు 3 అడుగుల నేల చాలు. అప్పుడు విశ్వమంతా మన దగ్గరే ఉంటుంది. విశ్వమూర్తిర్మహామూర్తిర్ దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననక. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుని క్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటామే, ఏదో ఓపుకుంటే తిరగచ్చు, కానీ తిరగలేని వాళ్ళు బాధపడక్కర్లేదు. ఎక్కడున్నాడో చాలా స్పష్టంగా వామన చరిత్రలో చెబుతాడు ఆయన. కోర్కెదీర బ్రహ్మకు కటి ముట్టెదా. నువ్వు నాకు 3 అడుగుల నేల ఇస్తే నేను అక్కడే కూర్చుని ధ్యానం చేసి సాధన చేసి బ్రహ్మ పిలక పట్టుకుంటా. బ్రహ్మ పిలక అంటే ఏమిటి? బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు? 14 లోకాల్లో సత్యలోకం పైన ఉంటుంది. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ మాట ఏమో పాతాళ లోకంలో జరిగింది. పాతాళ లోకానికి సత్యలోకానికి మధ్యలో 12 లోకాలు ఉన్నాయి. ఇది అది కలిపితే 14 లోకాలు. అంటే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు? ఇక్కడ ఉన్న చోట నిలబడి అవసరమైతే బ్రహ్మదేవుడు పిలకని నేను పట్టుకోగలనయ్యా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనం ఉన్న చోటే ఉండి ఇంట్లోనే కూర్చుని మన పూజా మందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా ఈ యథవ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒక రోజుకో పావు గంట అరగంట కేటాయించుకుని మన హృదయంలో ఉండే ఆత్మ మీద దృష్టి పెట్టాలండి. మనం ఆలోచన ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోతే భగవంతుడు దొరికినట్టే, అంతకంటే అదృష్టం లేదు. నాకే అది కాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను ఆ విషయం మీద. నేను చేస్తున్నది సాధనే. నేను తరచు ఏకాంతం ఎందుకు కోరుకుంటాడు అంటే ఈ సాధన కోసం ఇంత తప్పించినందుకు, ఇంత చెప్పినందుకు, ఇన్ని పద్యాలు అలనేందుకైనా అమ్మవారు కరుణించి నాకు సాక్షాత్కరిస్తుందేమో ఏకాంతాన్ని కోరుకుంటా. అంతకుమించి ఎవరి మీద ద్వేషం నాకు లేదు. పాదాభివందనాలు పారితోషికాలు ఇస్తే నా సొమ్మేం పోయిందమ్మా, పట్టుకెడతాను, పెళ్ళాం బిడ్డలకు ఇచ్చుకుంటాను, వాళ్ళు ఇంకా నన్ను ఎక్కువ గౌరవిస్తారు. కానీ ఎంతకాలం ఇది? ఎంతకాలం? మీకు అందరికీ చెబుతున్నది మేము అందుకోద్దా? మేము ఇలాగే ఉండిపోతామా చెప్పేవాళ్ళ కింద? మేము అందుకోకుండా మీకు చెప్పడమే తప్పే అసలు. అందుకని నేను ఇంట్లో కానీ ఎక్కడికి వచ్చినా కానీ ఏకాంతాన్ని ఎందుకు కోరుకుంటా? ఇంటికి ఎవరైనా వస్తానన్నా కూడా వద్దమ్మా, కేవల దర్శనం కోసం రావద్దు, ఏదైనా పని ఉంటే చెప్పమంటాను. అబ్బే ఓసారి మిమ్మల్ని చూడాలని టీవీలో చూడమ్మని చెబుతాను. లేదు ఏదైనా సభలో ఇలా జరిగింది చూడండి, ఇంతకంటే చూసేదేముంది, మీద పడితే ఏమైనా చూస్తారా వచ్చి? అంటే ఆ కాంక్ష వదిలేయాలి మనం. ఇంక ఊరికి ఆ గౌరవాలు పెద్ద విషయాలు కదండి. మీరు 10 మంది మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి, మేము 10 మంది ఇళ్ళకెళ్ళే దగ్గర నుంచి మొత్తం సమయం అంతా పోయింది. మీరు ఆలోచించండి, దీనికే సరిపోయింది, ఇంకా ఎప్పటికీ దొరకదు. కానీ నాకు వామన చరిత్ర చదివినప్పుడు అలా గుర్తొచ్చినప్పుడు అలా బాధ ఏమిటంటే, మనం 100 సార్లు చెబుతున్నామో ఇప్పటికీ ఓ చోట 3 గంట సేపు కూర్చొని మనం చేయలేకపోతున్నాం. మనకి చెప్పే అర్హతుందా? సరిగ్గా శ్వేతాశ్వతరోపనిషత్తులో చెబుతారు, కఠోపనిషత్తులో చెబుతారు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అంగుష్టమాత్ర పురుషక సదా జనానాం హృదయే సన్నివిష్టక తం స్వాశరీరాత్ ప్రవృహేత్ ముంజాది వేషీకాం ధైర్యేణ అంటారు. అంగుష్టమాత్ర పురుషక బొటన వేలంత ఆకారంలో ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు, కూటస్థుడు, సాక్షి, ఈశ్వరుడు అని దేవుడు ఉన్నాడు నీ హృదయంలో. మన హృదయంలో, అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాడు. కప్పలు తేళ్ళు పట్టుకోలేవు, మనుషులు పట్టుకోగలరు. మానవ జన్మ గొప్పదంటే ఉద్దేశం అది. మనం సాధన చేస్తే దొరుకుతాడు, వాటికి దొరకడు, అవి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఇప్పుడు సాధన విధానం తెలియదు, మనకు తెలుసు. కాబట్టి మనం దానికోసం సమయం కేటాయించాలి. సదా జనానాం హృదయే సన్నివిష్టక, అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు. త్వం స్వాశరీరాత్ ప్రవృహేత్, అతన్ని నీ సొంత శరీరం నుంచి వేరు చేయన్నాడు ఆత్మని.
ప్రగురయత్ అంటే వేరు చేయడం. ఎలాగట? ముంజాది వేషీకాం ధైర్యేణ. బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ శుభకార్యాల్లోనూ అశుభకార్యాల్లోనూ కూడా సందర్భాల్లో దర్భగడ్డి వాడతారు. ఆ దర్భగడ్డిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన తీసేస్తారు. అరిటాకులు కూడా చూడండి, ఒక్కోసారి కింద ఈయనే బాగా లావుగా ఉంటే తినడానికి అడ్డంగా ఉంటుంది, ఎత్తుగా అది. అందుకని ఇలా తీసి వెనకాల నుంచి ఈయన తీస్తాడు. అరిటాకు ఈయన తీయడం తేలిక, ఎందుకంటే లావుగా ఉంటుంది. కానీ దర్భగడ్డి ఈయన తీయడం చాలా కష్టం. కానీ బ్రాహ్మణులు పురోహితులు వాళ్ళకెంత అభ్యాసము అంటే ఇలా పట్టుకుని ఆ 2 రొబ్బలు ఇలా పట్టుకుని చక్కగా రొబ్బలు పాడవకుండా ఈయన తీసేస్తారండి. వాళ్ళకి ఆ అభ్యాసం ఉంది. అలాగా వ్రతాలు పూజలు మొదలైన వాటిలో దర్భగడ్డిని పట్టుకుని 2 రెమ్మలు అలాగే ఉంచి మధ్యలో ఈయన లాగినట్టుగా నీ మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని, అంతఃకరణాన్ని, అహంకారాన్ని అన్నిటినీ అలా అట్టిపెట్టి ఆత్మ అనే దాన్ని లాగవయ్యా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేయవయ్యా, దేవుడు దొరుకుతాడని చెప్పి. అది మేము చెబితే వచ్చేది కాదు, మేమెవరమో చేసి మీ నెత్తి మీద చేయబట్టినంత మాత్రం రాదు, అది కూడా అజ్ఞానమే. మనం చేస్తేనే వస్తుంది, అది ఎవరి మటుకు వారకే. అది ఎవరికైనా చేయబట్టి ఒకవేళ మాకు శక్తి ఉండే మా బోటు గురువులు ఎవరో పోనీ స్వామీజీలు ఎవరైనా సరే ఆ తపశ్శక్తి ధారపోసారంటే వాడి దగ్గర ఉండదు, ఇంకా అనుమానం ఏం లేదు. అది శక్తి అంటే పవర్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. విద్యుత్ అమ్ముకోవట్లేదా, కొనుక్కోవట్లేదా?